హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ను సందర్శించారు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ కు గురైన పేషెంట్లను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనిల్ కుమార్ యాదవ్. మెంటల్ హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన, దాదాపు 90 మంది పైగా ఫుడ్ పాయిజన్ అయిందని వాళ్ళందరినీ కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళందరితో కూడా పర్సనల్గా నేను సూపరింటెండెంట్తో గారు వారితో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. సీరియస్ ఉన్నారో వాళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. ఇది ఏదైతే సంఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఎంక్వైరీ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీనరీ ఎంక్వైరీ జరుగుతున్నది. దీనిపైన ఏదైతే ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఎవరైతే సప్లై చేస్తారో, జైపాల్ అనే వ్యక్తిని సప్లై చేస్తున్నారని తెలిసింది. ఇమీడియట్లీ దాంట్లో ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏమాత్రం తప్పు ఉంటే కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్ట్ని కూడా ఇక్కడికి టర్మినేట్ చేయడానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జల్దీ క్యూర్ కావాలని కూడా ప్రే చేసుకుందాం. మరి కొంతమంది పేషెంట్స్ని ఎవరైతే కొంచెం సీరియస్ ఉన్నారో, క్రిటికల్ ఉన్నారో వాళ్ళని కూడా ఉస్మానియాకి కూడా పంపించడం జరిగింది. అక్కడ కూడా మేము కనుక్కోవడం జరిగింది. అక్కడ కూడా ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్గానే ఉన్నారు. మరి ఎవరైతే ఎంక్వైరీ తర్వాత ఫ్యాక్ట్స్ ఫైండ్ అయిన తర్వాత దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, ఇది జెన్యూన్గానే జరిగిందా, ఇంటెన్షన్గా జరిగిందా, యాక్సిడెంట్గా జరిగింది, దాంట్లో ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా వాళ్ళని టర్మినేట్ చేయమని కూడా మంత్రి గారు ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది. కరణ్ అనే వ్యక్తిని నాకు తెలిసి భూపాల్పల్లి నుంచి తీసుకురావడం జరిగింది. ఒక 2-3 ఇయర్స్ ముందు. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి తెలియదు. ఈజ్ అండర్ గవర్నమెంట్ కస్టడీలో ఉన్నారు. ఆయన పోస్ట్ మార్టం జరుగుతుంది.